కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 1వ డివిజన్ రమణయ్యపేట కూరగాయల మార్కెట్, చేపల మార్కెట్ ప్రాంతాల్లో కార్పొరేషన్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. మార్కెట్లో విస్తృతంగా పర్యటించి పారిశుధ్యం, రాకపోకల పరిస్థితులు, వ్యాపారుల ఆక్రమణలను పరిశీలించారు. తనిఖీ సందర్భంగా కొందరు వ్యాపారులు తమ దుకాణాలకు చెందిన సామాగ్రి, కూరగాయల బుట్టలు, ఇతర వస్తువులను రోడ్డుపైకి విస్తరించి విక్రయాలు నిర్వహిస్తున్నట్లు కమిషనర్ గుర్తించారు. దీంతో మార్కెట్కు వచ్చిన వినియోగదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తించిన ఆయన వెంటనే ఆక్రమణలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం చేపల మార్కెట్ను పరిశీలించిన కమిషనర్ వినియోగదారులు లోపలికి వెళ్లేందుకు వీలు లేకుండా అడ్డంగా ఉంచిన సామాగ్రిని స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. మార్కెట్కు వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ మార్కెట్కు వచ్చే వినియోగదారులకు ఇబ్బందులు కలిగించే విధంగా ఎవరైనా రోడ్లపై ఆక్రమణలు చేపడితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీలో శానిటేషన్ ఇన్స్పెక్టర్ దుర్గారావు, కార్పొరేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.